శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి సింహరాశి వారికి ఈ రాబోయే 15 రోజులు కూడా ఒక అద్భుతమైనటువంటి అఖండ యోగం ఒకటి ఏర్పడడం జరిగింది. మరి లాభస్థానంలో రాస్యాధిపతి రవి సంచరిస్తూ గురుగ్రహంతో కలయడం జరిగింది. ఇది జాతకుడు యొక్క పూర్వ జన్మ ఫలితాన్ని ఈ జన్మలో ఫలించే విధంగా ఈ గ్రహస్థితి సుమారుగా రాబోయే 15 రోజుల వరకు ఉంటుంది. ఈ కారణం వల్ల ఎస్పెషల్లీ మీకు మీ సంతానానికి కంపల్సరిగా ఒక గౌరవప్రదమైన హోదా లభించే అవకాశం ఉంది. అంటే మీరు దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం మీకు ఫలిస్తుంది. చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అవనండి, అది వివాహ ప్రయత్నమా, సంతానం కొరక, ఏదైనా ఉద్యోగం కొరక, లేదన్నా ఒక ప్రభుత్వ పదవి కొరక అన్నది మీ యొక్క ప్రయత్నం బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. బట్ అటువంటి ప్రయత్నం మీకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి, వారికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఎక్కడ ఉన్నా వారికి ఉపాధి అవకాశాలు కానీ, లేదంటే వారు దేనికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఫలితం కూడా ఒక విధంగా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. మీ యొక్క ఆత్మ సంతృప్తి కలిగే విధంగా, అలాగే మీకు గౌరవప్రదం ఉండే విధంగా కంపల్సరీగా లభిస్తుంది. అటు సూర్య భగవానుని ఆశీస్సులు, అలాగే ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా మీకు లభించడం వల్ల సంపూర్ణంగా మీకు విజయ అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే ఈ ఒక్క యోగం ఉంటే సరిపోదు, కానీ దానికి అదనంగా రాశి అందే కుజగ్రహ సంచారం. కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. అటువంటి కుజుడు రాశి యందు సంచరిస్తున్నాడు. అంటే భాగ్యాధిపతిగా ఉండడం వల్ల మీ యొక్క పుణ్య ఫలితం లభిస్తుంది. మంచి కార్యక్రమాలు తలపెట్టాలని మీ ఆసక్తి నెరవేరుతుంది. కుజుడు రాశిలో ఉన్నప్పుడు అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి కానీ, అలాగే ఏదైనా డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న వారికి కానీ, అంటే ఏదైనా యూనిఫారం వేసుకొని అటు ఎక్సైజా, పోలీసా ఆ డిపార్ట్మెంట్ వారికి ఖచ్చితంగా అనుకూలత ఏర్పడుతుంది. అక్కడ కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క కృషికి ఏదో విధమైనటువంటి బహుమతి కానీ, ఒక విధమైనటువంటి గుర్తింపు కానీ, కీర్తి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కుజుడు ఈ రాశి యందు అత్యంత బలవంతుడై ఉంటాడు. ఒకటి మిత్ర రాశి అవ్వటం, అగ్నితత్వ రాశిగా ఒక అగ్నితత్వ గ్రహంలో ఉండడం, అలాగే అక్కడ కేతు గ్రహం కూడా కలియడం వల్ల ఒక పవర్ఫుల్ అక్కడ జనరేట్ అవ్వడం జరిగింది సింహరాశిలో. అందుకని వీళ్ళు చాలా ఎమోషనల్గా, చాలా కోపంగా, ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు విశేషంగా స్పందించే విధంగా ఈ సమయంలో ఉండే అవకాశం ఉంది. అంటే దీని కారణం వల్ల ఏంటంటే మీ యొక్క ఎమోషన్స్ వల్ల అతిగా ప్రవర్తించడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఏదైనా ఒక పని వచ్చినప్పుడు, ఒక అవకాశం వచ్చినప్పుడు నిదానంగా ఆలోచిస్తే 100% మీకు ఆ ప్రయత్నించే కార్యం తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి రవి అవనివ్వండి, గురువు అవనివ్వండి, మీకు సంపూర్ణంగా పూర్తిగా అండదండలుగా ఉండడం జరుగుతుంది. ఎంత గొప్ప కార్యక్రమంలో మీరున్నా, ఎంత పెద్ద విషయంలో మీరు చికాకు పడుతున్నా, ఇరుక్కున్నా, అది సాధించలేకపోతున్నా సమయానికి ఎవరో ఒకరు మీకు సహకరించి మీ యొక్క ఇబ్బంది నుంచి కానీ, మీ ప్రయత్నం నుంచి కానీ బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే ధన లాభాధిపతిగా బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు కంపల్సరీగా ధనం విషయంలో చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అటు విద్యార్థులైతే విద్య కొరకు, అలాగే ఏదైనా వ్యాపార అవసరాల కొరకు, టోటల్గా ఏదైనా విషయంలో పెట్టుబడి పెట్టడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు అయితేనే, కంప్యూటర్లు అయితేనే, ల్యాప్టాప్లు అయితేనే, ఇటువంటి వాటికి కొనడానికి, ముఖ్యంగా పిల్లల యొక్క చదువుకి ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా బుధుడు 12వ స్థానంలో మంచి ఖర్చులకు కారణమవుతూ ఉంటాడు. ఇక దశమ స్థానంలో మరి శుక్రగ్రహం, ఇది కూడా ఒక మంచి యోగంలో ఉండడం వల్ల, స్వక్షేత్రంలో ఉండడం వల్ల తృతీయాధిపతిగా దశమ స్థానం, వృత్తిలో హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా 10, 11, 12 అలాగే 1 ఈ స్థానాలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
మీకు ఎంత అర్హత ఉన్నా ఈ పోస్ట్కి ఈ పదవికి అన్ని టాలెంట్స్ మీకు ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డు తగిలి అది మీకు రాకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అవమానకరంగా కూడా భావించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి చిన్న పొరపాటు చిన్న మిస్టేకో ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పోటీ నుంచి తప్పుకునే విధంగా కూడా అటువంటి కుట్రలు మీ చుట్టూ జరుగుతూ ఉంటాయి. అంటే రాహు కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఎవరినైతే మీరు బాగా విశ్వసించి వీరు ఖచ్చితంగా మనకు ఉపయోగపడతారు, మన జీవితానికి సహకరిస్తారని ఎవరినైతే అనుకుంటారో వారు సడన్గా ఇతరులతో చేతులు కలిపి వారి యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని బలి చేసే అవకాశం కూడా ఈ సమయంలో మనకి కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా మనం గురుబలం ఉన్నప్పటికీ రవి బలం ఉన్నప్పుడు కూడా పాపగ్రహాలు ప్రతికూల స్థితిలో ఉండడం వలన ఏదైనా చాలా అప్రమత్తంగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఆ ప్రయత్నం నెరవేరుతుంది తప్ప ఏమాత్రం మీరు బయటికి చెప్పినా అటు వివాహ సంబంధమైన పదవైనా కంపల్సరిగా ఎవరో ఒకరు దాన్ని పాడు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాగ్రత్తగా వ్యవహారం నడిపించుకుంటే కంపల్సరిగా ఆ ప్రయత్నం నెరవేరుతుంది. జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచారం, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం, గురు అలాగే రవి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజ కేతువుల సంచారం ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని విభేదాలకి కొన్ని సంఘర్షణలకి ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరిగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ
మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియకపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామ దేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.